ఉండబోతోంది? ఈ పార్టీల పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వివిధ పార్టీలు ఏం చెప్పాయో అనేటువంటిది ఇంకా జనం మర్చిపోలేదు. ఇప్పుడు మళ్ళా ఏం చెప్తున్నారు అనేటువంటిది కూడా జనానికి గుర్తుంటది. రేపు జరగబోయేటువంటి పురపాలక సంఘాల లేదా మున్సిపల్ ఎన్నికలు ఏవైనా కానీ పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. అప్పుడు నిజంగానే ఏ పార్టీ బలం ఏమిటి అనేటువంటిది స్పష్టంగా తేలిపోతుంది. అయితే మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లోనే సూచనప్రాయంగా అధికార పార్టీకి మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అత్యధికులు గెలిచారు. రాబోయే ఎన్నికల్లో వచ్చేది మేమే అధికారం అని చెప్పినటువంటి బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మేము బలం పెంచుకున్నాము, మా ఎంపీ సీట్లు గెలిచాము గ్రామీణ ప్రాంతాల్లో కూడా అని చెప్పేసి చెప్పారు. కానీ దానికి అనుగుణంగా ఆ పార్టీ మద్దతుదారులు గెలవలేదనేది అందరూ అంగీకరించేటువంటి సత్యం. ఇక పట్టణాల్లో ఉండేటువంటి విద్యావంతులైనటువంటి వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా బీజేపీకి ఓటేస్తారని రామిరెడ్డి గారు చెప్తున్నారు. సరే, ఆయన చెప్పుకోవడానికి ఆయనకి ఉన్నది. కంటోన్మెంట్ లో ఉన్నది కూడా విద్యావంతులే, జూబ్లీ హిల్స్ లో ఉన్నది కూడా విద్యావంతులే. మరి ఆ పార్టీ పర్ఫార్మెన్స్ ఏమిటనేటువంటిది మనం చూసాం. లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి ఎన్ని వచ్చాయి, అదేవిధంగా జూబ్లీ హిల్స్ లో లంకల్ దీపక్ రెడ్డి గారికి ఎన్ని వచ్చాయి అనేటువంటిది ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి తప్ప గొప్పలు చెప్పుకుంటే అది నడవదు అనేది నాకు. అందుకని రేపు నిజంగానే పట్టణ ప్రాంతాల్లో బీజేపీ 30% ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ కబుర్లు 70% ఉన్న విషయాలు ఇవాళ కొత్తగా ఎప్పుడైనా అంతే మెజారిటీ. మీరు హిందువులను తీసుకొచ్చారు కదా, మీకు ఎందుకు వేయలేదు? అంతకు ముందు వేసిన హిందువులు కూడా మీకు ఓట్లు వేయలేదు, ఎందుకని అది చెప్పండి. అక్కడ కాంగ్రెస్ ముస్లిం పార్టీ అన్నదని హిందువులు బీఆర్ఎస్ కేసారు, కొంత 80% బీఆర్ఎస్ ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ మీద కోపంతో. జూబ్లీస్ లో ఏం గేమ్ చేశారంటే మైండ్ గేమ్. యూట్యూబ్ ఛానల్స్ తో బీజేపీకి 5% ఓట్లు అంటే బీజేపీని పక్కకు పెట్టే ప్రయత్నం చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో మేము గొప్పగా ఉన్నాం అని మీరే చెప్పారు. మరి ఒక్క అసెంబ్లీలో ప్రచారం వేరు, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ప్రచారం వేరు, దాని తేడా గమనించండి. రామిరెడ్డి గారు ఈ కబుర్లని చెప్పకండి, నా అభిప్రాయం నేను చెప్తున్నాను. కాదండి, ఇప్పుడు ఇదే మైండ్ గేమ్ మరి ఎంపీ ఎలక్షన్ లో జరగలేదా? అప్పుడు మరి మీకు మోడీ గారు ప్రధాని కావాలి, అప్పుడేమో మీకు మెజార్టీ కలిసి వచ్చింది. మోడీ గారు ప్రధాని కావాలి. అంశం ఎవరు ప్రధాని కావాలి? మోడీ గారు ప్రధాన, రాహుల్ గాంధీ వీళ్ళకైతే ప్రధాన అభ్యర్థి లేరు బీఆర్ఎస్ కు, అందుకే గాడిద గుడ్డు 0. అక్కడ మోడీ ప్రధాని కాబట్టి అట్లా వచ్చింది. చెప్పండి. అందుకని ఎప్పటికి ఏది వాటంగా ఉంటే అది చెప్పుకోవడం అనేటువంటిది బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. మాట్లాడమండి, అది కూడా చూద్దాం. రేపు ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ లో ఎట్లా గెలిచారో, డబ్బులు ఎంత పంచారో ఏంటో అందరికీ తెలుసు. విలువల గురించి వలువల గురించి చెప్తారు, అవి లేకుండా తిరుగుతుంటారు, అది అన్ని తెలుసు. సమస్య అది కాదు. రేపు గతంలో బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో కొంత ప్రెజెన్స్ ఉన్నమాట వాస్తవం. ఆ ప్రెజెన్స్ ని ఈసారి నిలబెట్టుకుంటుందా లేదా ఎంత మేరకు పెంచుకుంటుంది అనేటువంటిది బీజేపీకి రాబోయేటువంటి ఒక పరీక్ష. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, లేకపోతే అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, మొత్తం రైతులంతా వ్యతిరేకం అని చెప్పారు. మరి రైతులందరూ వ్యతిరేకమైతే సర్పంచ్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి మెజారిటీ సీట్లు ఎట్లా వచ్చాయి? అందుకని ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు, అవన్నీ ఎవరు కాదన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ మున్సిపల్ ఎన్నికలు అనేటువంటివి రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ఒక పరీక్ష. జనం ఏమి చూస్తారు? పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన మాదిరి అంటే ఆ పర్సెంటేజ్ మాదిరి వస్తాయా, లేకపోతే తగ్గుతాయా, పెరుగుతాయా, ఇది చూస్తారు. ఇది చూసిన తర్వాత దీని ఎఫెక్ట్ ఇప్పుడు హైకోర్టులో కేసు ఉంది కనుక 42% రిజర్వేషన్స్ దాని మీద. సరే, అది తీర్పు ఎట్లా వస్తుందో అందరికీ తెలుసు. 42% రిజర్వేషన్స్ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది రాదు, అందులో గ్యారంటీగా తెలుస్తుంది. మామూలు రిజర్వేషన్స్ ప్రకారం అవి కూడా జరుగుతాయి. అందుకని మీ పంచాయతీ ఎన్నికల ప్రభావం మున్సిపల్ ఎన్నికల మీద కొంత ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితాలు నేను చెప్పినట్టుగా కాంగ్రెస్
పంచాయతీల మాదిరే పెర్ఫార్మెన్స్ అంటే #1గా ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది అనేటువంటి దాని ప్రభావం రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల మీద కూడా పడుతుంది. అదే ప్రభావం పార్టీలకు కూడా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మొత్తం అధికారం ఉన్నది, అధికారానికి వచ్చేస్తామని చెప్పినటువంటి బీజేపీ పంచాయతీ ఎన్నికల్లో బొక్కబోర్లో పడింది. అందుకని దాన్ని రేపు మున్సిపల్ ఎన్నికల్లో లేదా ఎంపీటీసీ ఎన్నికల్లో ఎట్లా చూస్తారనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న, ఆ పార్టీకి పెద్ద సవాల్. అందుకని ఇప్పుడు ఏం పనిచేస్తాయి అంటే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు ఈ బస్సు పథకం అనేటువంటిది ఈ కొంత మేరకు ఫెచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లో కూడా పనులు చేసుకుంటారు, బస్సుల్లో వెళ్తారు. కానీ గ్రామాల్లో పనులు అనేటువంటివి ఆ గ్రామం మనకే పరిమితం అవుతాయి. కానీ పట్టణాలకు వచ్చేసరికి మహిళలు, అది ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభావం కనిపిస్తూ ఉంది, ఇక్కడ కూడా ఆ ప్రభావం అంటే ఆర్థికంగా శ్రామిక మహిళలకి ఎంతో వెసులుబాటు కలిగించేటువంటి అవకాశం అయితే ఉన్నది. అందుకని ఆ ప్రభావం ఏమన్నా ఈ పట్టణాల ఎన్నికల్లో ఉంటుందా, లేకపోతే మిగతా అసంతృప్తి ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నట్టు అవి ఏమన్నా పనిచేస్తాయా అనేటువంటిది చూడాలి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కాన్సన్ట్రేషన్ పట్టణాల్లో ఉండదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రోజు తెల్లవారులేస్తే మొహమొహాలు చూసుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. కానీ పట్టణాల్లో ఆ విధమైనటువంటి సంబంధాలు, పౌరుల మధ్య సంబంధాలు ఉండవు కనుక కొంచెం ఫ్రీగా ఓటు వేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రెండోది అంత పట్టుదలలు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పట్టుదలలు పట్టణాల్లో ఉండవు. అందుకని రేపు ప్రచారం, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ప్రచారం వెళ్ళిన తర్వాత ఏ పార్టీ ఏ ఎజెండాను ముందుకు తీసుకెళ్తుంది ఏమిటనేటువంటి దాన్ని బట్టి కూడా ప్రభావం ఉంటుందనేది నా అభిప్రాయం. ఏమైనప్పటికీ ఇది పార్టీ మీద జరిగేటువంటి ఎన్నికలు కనుక 3 పార్టీలకు కూడా ఇదొక అగ్ని పరీక్ష. దీని ఫలితాలు తర్వాత జరిగేటువంటి జిల్లా పరిషత్తు, మండల పరిషత్ ఎన్నికల మీద కూడా ఉంటుంది. రాములు గారు, కోటేశ్వర గారు అన్నట్టు సరే ఇవి పార్టీ గుర్తుల మీద జరిగాయి కాబట్టి నిజంగా 3 పార్టీలకు కూడా అగ్ని పరీక్ష, ప్రజలు ఎవరికి ఎలా ఇస్తారు అనేది